విడిచి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని అగుదుము, వాక్యము మనలో ఉండదు. హల్లెలూయా. ఏముండదంట సహవాసం లేకపోతే? రెండోది, మొదటిదేమో పరిశుద్ధత ఉండదు, రెండోది వాక్యము, ఆయన వాక్యము మనలో ఉండదు. ఏముండదు? దేవుని వాక్యం మన లోపల ఉండదు. దేవుని వాక్యము ఎవని హృదయంలో ఉంటుందో, దేవుని వాక్యము ఏ మనుషుల్లో కలుగుతుందో, దేవుని వాక్యము ఏ వ్యక్తి నోట ఉంటుందో ఆ వ్యక్తితో ఆయన సహవాసం చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఏమంటాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను చాలు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎందుకు చంపచూచుచున్నారు అని అంటే, దేవుని వాక్యము వారిలో లేదు కాబట్టి, వాళ్ళు దేవుని వాక్యము వాళ్ళకి తెలియదు కాబట్టి, దేవుని వాక్యం వారి హృదయంలో లేదు కాబట్టి వాళ్ళు చంప చూస్తున్నారట. మరి ఇప్పుడు మనం ఎలా చంప చూస్తున్నామో తెలుసా? మనం ఎలాగ ఆయన్ని చంపుతున్నామో తెలుసా? అనుదినం సిలువ వేయుచున్నారు అంటాడు పౌలు. హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారంట? సిలువ వేస్తున్నారంటే చంపుతూ ఉన్నారు ఆయన్ని. ఎలాగ చంపుతున్నారు? మీలో సత్క్రియలు లేనందున ఆయనని మీరు ఏం చేస్తున్నారంటే సిలువ వేయుచున్నారు. మీ క్రియలు మంచివి కాదు, మీ ఆలోచన మంచిది కాదు, మీ పద్ధతులు మంచివి కాదు, మీరు నడిచే నడవడిక మంచిది కాదు, ఇంకా చెప్పాలి అంటే మీ సహవాసం మంచిది కాదు. మీరేమో సహవాసం ఏరే వాళ్ళతో చేస్తూ మీ క్రియలు చెడ్డవిగా ఉంచుకొని మీరు దినదినము ఆయన్ని సిలువ వేస్తూ ఉన్నారు. ఎందుకయ్యా ఇప్పుడు మనం ఆయన్ని చంపుతున్నామని అంటే, మన మాట వినకుండా, సహవాసంలోనికి రాకుండా, మనం ఎదురు తిరిగి మనకు నచ్చినట్టుగా నడుచుకుంటా, యేసుక్రీస్తు క్రియలు లేకుండా ఎలుగులో నడుచుకున్న ప్రకారం నడుచుకోకుండా మనం ఆయన ఏం చేస్తున్నామని అంటే, అనుదినం సిలువ వేసి ఆయన్ని బాధ పెడతా, ఆయనని పరిహరిస్తా, ఆయన్ని చంపుతా, ఆయన మీద మనం అబద్ధం ఆడుతా యేసుక్రీస్తుని అబద్ధికునిగా చేస్తున్నారు. యేసుక్రీస్తు సత్యవంతుడు, ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనం ఎలుగులో నడుచుకోవాలని చెలవిస్తున్నాడు. ఎలుగు సంబంధమై ఉండాలి అంటే ఏదో చెప్పుకుంటే ఉన్నావులండి, మాకు కూడా దేవుడు అంటే తెలుసులండి, మేము కూడా దేవుడు అంటే మేము కూడా అభిమానిస్తామండి, మేము కూడా చూసుకుంటామండి అంటే కాదమ్మా. ఆయన వాక్యం మన హృదయములో, మన మనస్సులో దేవుడు ఏం చెబుతున్నాడు ఆ మాట మన హృదయములో ఉండాలి. ఆ వాక్యమును బట్టే నువ్వు బ్రతుకుతావు. ఆయన మాట నీ లోపల ఉండకుండా నువ్వేదో పరిశుద్ధురాలునే, పరిశుద్ధునిలే, మంచి క్రియలు చేస్తున్నాలే, నేను అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఏ అన్యాయం చేయట్లేదు అనుకుంటున్నావు. మొదటిగా ఆయన మాట వినకుండా, రెండోదిగా ఆయన రక్తంతో కడగబడకుండా, మూడోది ఆయన సహవాసం, ఆయనతో కలిసి సహవాసం చేయకుండా నీవు దేవుణ్ణి కలిగి ఉన్నాను అనుకుంటే అది అబద్ధం.
అబద్ధమునకు జనకుడు ఎవరంట? సాతానుడు. అంటే ఒక మనిషిలో దేవుని బలలో చేయకుండా, దేవుని సన్నిధికి పోయి దేవుని మాట వినకుండా, వాక్యం ప్రకారంగా జీవించకుండా ఉన్న వాడి జీవితంలో అపవాదిగాడు జనకుడు సాతానుడు వాని హృదయాన్ని ఏలుబడి చేసి వేదనలో, రోదనలో, బాధలో, దుఃఖములో ఏమండి అనేకమైనటువంటి వాటి వైపు వీడ్చుకొని పోయి ఆ కుటుంబముని ఎత్తిని పాడు చేయాలని చూస్తాడు. అందుకే నా ప్రభు అంటున్నాడు, ఈ దినమున నాతో సహవాసానికి రండి. హల్లెలూయా. సహవాసానికి వస్తే ఎట్లా? శ్రద్ధగా ఆయన మాట వింటాం, తిరుగుబాటు చేయం, మనకు నచ్చినట్టు నడుచుకో. రెండోదిగా అబద్ధం ఆడకుండా పాపం లేదని చెప్పుకుంటా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధ రక్తంలో కడగబడితేనే నీ పాపం ఇరుగుడు. అంతేగా నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నీ పాపము హల్లెలూయా మాట్లాడుకోవాలి. హల్లెలూయా. పాపం పోదు. పాపం పోవాలంటే క్రీస్తు పరిశుద్ధుడైన రక్తంలో కడగబడితేనే మన పాపం పోతుంది. కాబట్టి మనము ఎవరము అని మనం గమనించి చూస్తే మనము దేవుని వాక్యం మన లోపల నిలిచి ఉండేటట్లుగా దేవుణ్ణి కలిగిన వారమై, సహవాసము కలిగిన వారమై, దేవుని అందు భయభక్తులు కలిగిన వారమై, దేవుని మాట విని నడుచుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడే మనం ఆయన రక్తములో మనకి రక్షణ దొరుకుతుంది. ఆయన రక్తములో మనకి రక్షణ. కాబట్టి ఆ రక్తములో ఉన్న రక్షణ, ఆ రక్తములో ఉన్న విమోచన, ఆ రక్తములో ఉన్నటువంటి పాప క్షమాపణ మనం పొందుకోవాలి. అట్టి కృప ప్రభు మనకి ఇచ్చి నడిపించును గాక.